మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జూలై 1 పాడ్యమి బుధవారం. గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ పదార్థాన్ని తింటే చాలు. నెలంతా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వచ్చినా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఈ నెల మంచి తిథితో ప్రారంభమవుతుంది గనుక ఈ నెలలో ఎక్కువగా ఎవ్వరికి కష్టాలు రావు. ధనం విషయంలోనే కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఇక మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంది. అంటే ఇంట్లో గొడవలు జరగవు, యాక్సిడెంట్ లాంటివి జరిగే అవకాశాలు లేవు. అయితే ఈ నెల ప్రారంభమయ్యే రోజున మీరు ఒక చిన్న నియమాన్ని గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తింటే చాలు. నెల అంతా మీ ఇంటిలోనే లక్ష్మీదేవి ఉండిపోతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొరత అనేది లేకుండా నిరంతరం ధన ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఈ ఒక్కరోజు మీరు ఈ పదార్థాన్ని స్వీకరిస్తే ఈ నెల అంతా మీకు ప్రతి విషయంలోనూ కలిసి వస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా ఉంటాయి. ఎటువంటి పెద్ద సమస్యలున్నా సరే అవి చాలా సులభంగా తొలగిపోతాయి. మీరు ఏ పనిని ముట్టుకున్నా అది పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ వ్యాపారంలో, ఉద్యోగంలో అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తుంది. మీరు వద్దు అన్నా సరే ధనం, ఐశ్వర్యం మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. అంతటి శక్తివంతమైన మహిమ ఈ రోజుకు ఉంది. మరి ఇంతటి విశేషాలున్న ఈ 1వ తేదీన మనం ఏం తినాలో, ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. శివపురం అనే అత్యంత సుందరమైన, ప్రకృతి రమణీయతకు నిలయమైన ఒక పల్లెటూరు ఉండేది. ఆ గ్రామంలో భద్రయ్య అనే ఒక అమాయకపు, నిరుపేద కట్టెలు కొట్టే కార్మికుడు నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు గౌరీ. భద్రయ్యకు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అంటే అపారమైన భక్తి ప్రపత్తులు ఉండేవి. ఆ ఊరి చివరన ఉన్న ఒక పురాతన రావి చెట్టు కింద ఉన్న గణపతి దేవాలయానికి భద్రయ్య ప్రతిరోజు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి వెళ్ళేవాడు. అక్కడ ఉన్న స్వామివారికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకొని తన కష్టాలన్నీ ఆ ఏకదంతుని ముందు ఏకరువు పెట్టి ఆ తరువాతే తన గొడ్డలి భుజాన వేసుకొని దట్టమైన అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోయేవాడు. అలా రోజంతా అడవిలో ఎండనక వాననక కష్టపడి కట్టెలు కొట్టి వాటిని మోసుకుని వచ్చి సంతలో అమ్మగా వచ్చిన ఆ కొద్దిపాటి డబ్బులు వాళ్ళ ఇంటి ఖర్చులకు, కనీస అవసరాలకు కూడా ఏమాత్రం సరిపోయేవి కావు. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ దారిద్ర్యం మరింత పెరుగుతూనే ఉంది, కానీ ఏమాత్రం తగ్గలేదు. దాంతో తీవ్రమైన నిరాశకు లోనైన భద్రయ్య ఒకరోజు తన భార్య గౌరీతో ఎంతో ఆవేదనగా ఇలా అన్నాడు. గౌరీ, చూసావా మన బతుకులు ఎలా అయిపోయాయో? నేను ప్రతిరోజు ఆ అడవిలో మృగాలతో పోరాడుతూ చెమటోడ్చి ఎంత కష్టపడినా మనకు ఏమీ లాభం లేకుండా పోతోంది. నేను ఎంతో కష్టపడి కొట్టుకొని వచ్చిన కట్టెలను సంతలో వ్యాపారులు చాలా తక్కువ ధరకే అడిగి తీసుకుంటున్నారు. ఆ వచ్చిన ఆ కాసిన్ని డబ్బులతో మన ఇల్లు గడవడం కూడా నానాటికి కష్టమైపోతోంది. ఇలా అయితే మన భవిష్యత్తు ఏమిటి అని ఎంతో దిగులు పడతాడు. అప్పుడు గౌరీ తన భర్తను ఓదారుస్తూ, మరేం బాధపడకండి ఏమండి, మనల్ని పుట్టించిన ఆ బొజ్జగనపయ్యే మనకు ఏదో ఒక దారి చూపించకపోడు. ఆయన కరుణా కటాక్షాలు మనపై ఖచ్చితంగా ఉంటాయి. కాస్త ఓపిక పట్టండి అని ధైర్యం చెబుతుంది. అలా గౌరీ చెప్పిన మాటలతో కొంత ఊరట పొందిన భద్రయ్య యథావిధిగా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటూ కట్టెలు కొట్టి అమ్ముతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా వారి జీవితంలో ఏ మార్పో రాలేదు. పైగా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఒకరోజు భద్రయ్యకు విపరీతమైన విసుగు, కోపం వచ్చాయి. తిన్నగా వినాయకుడి గుడికి వెళ్ళి ఆ స్వామివారి విగ్రహం ముందు నిల్చుని ఎంతో ఆవేశంగా ఇలా అంటాడు.
ఓ విఘ్నేశ్వర, నిన్ను నేను ప్రతిరోజు ఎంతో నిష్ఠగా దర్శించుకుంటున్నాను. నిన్నే నమ్ముకొని నా జీవన బండిని లాగుతున్నాను. కానీ నా జీవితంలో ఏ చిన్న మార్పు కూడా రాలేదు. నువ్వు మాత్రం హాయిగా ఉండ్రాళ్ళలో కుడుములు తింటూ అలా నిశ్చలంగా కూర్చొని ఉంటావు. నీకేం తెలుస్తుంది పేదవాడి కష్టం? ఒక్కరోజు నువ్వు నాలాగా కష్టపడి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో. నువ్వు పలకవు, నాకు తెలుసు. ఇంకా ఇదే ఆఖరిసారి నేను నీ గుడికి రావడం. నా జీవితంలో ఏదైనా గొప్ప మార్పు వచ్చిన రోజుని నేను మళ్ళీ నీ గుడి మెట్లు ఎక్కుతాను. అప్పటి వరకు నేను నీ గుడికి రానుగాక రాను అని ఎంతో కోపంగా, ఆవేదనగా చెప్పి భద్రయ్య అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి భద్రయ్యకు ఒక వింత అనుభవం ఎదురైంది. స్వయంగా ఆ గణనాథుడు భద్రయ్య కలలు కనువిందు చేసి ఇలా అంటాడు: ఓ పిచ్చి భద్రయ్య, ఏంటి ఈరోజు గుడికి వచ్చి నా మీదే చిందులు తొక్కి కోపగించుకుని వెళ్ళిపోయావు? నేను స్పందించకూడదని మాత్రమే స్పందించలేదు. పైగా నువ్వు మళ్ళీ నా గుడికి రానని అంత పెద్ద మాట చెప్పి వెళ్ళిపోయావు. నిన్ను నా గుడికి ఎలా రప్పించుకోవాలో నాకు తెలియదనుకుంటున్నావా? ఉదయం వచ్చి నీ బాధంతా చెప్పుకున్నావు కదా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టం వెనుక ఉన్న మర్మమేమిటో నీకు తెలియజెప్పాలి. నేను ఒకరోజు నీలా అడవికి వెళ్ళి పని చెయ్యాలా? నువ్వు నాలా ఇక్కడ గుడిలో నిశ్చలంగా కూర్చుని ఉంటావా? సరే అయితే నీ పంతమే నెగ్గనిద్దాం. రేపు వేకువజాముని నువ్వు నా గుడికి రా. నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చెయ్యి అని చెప్పి స్వామివారు అదృశ్యమైపోతారు. మరుసటి రోజు ఉదయం వేకువజాముని ఉలిక్కిపడి లేచిన భద్రయ్య రాత్రి తనకు వచ్చిన కల నిజమో కాదో అని ఆశ్చర్యపోతూ వెంటనే స్నానం చేసి గుడికి బయలుదేరుతాడు. కొంతసేపటికి గుడికి చేరుకుంటాడు. కానీ అక్కడ వినాయకుడి విగ్రహం ఎప్పటిలాగే కదలకుండా ఉండటంతో భద్రయ్య ఇలా అనుకుంటాడు: స్వామి, ఏమిటి ఇంకా విగ్రహంలాగే కూర్చుని ఉన్నారు? ఓహో స్వామి, నువ్వు నా కలలోకి వచ్చింది నిజం కాదా? అదంతా నా భ్రమేనా అని అనగానే వెంటనే వినాయకుడు భద్రయ్య ముందు తన నిజరూపంలో ప్రత్యక్షమై ఇలా అంటాడు: భద్రయ్య, వచ్చావా? నువ్వు నా గుడికి రానన్నావు కదా, బహుశా రావేమో అనుకున్నాను. నీకు రాత్రి కలలో వచ్చి చెప్పాను కదా, ఈ ఒక్కరోజు నువ్వు నాలాగా నేను నీలాగా ఉందామని అనుకున్నాం కదా, ఈరోజు నువ్వు నా స్థానంలో ఉండు అని పలికాడు. అది విన్న భద్రయ్య ఎంతో సంతోషపడి, ఎంత భాగ్యం స్వామి, సరే నువ్వు నా కష్టాన్ని ఈ ఒక్కరోజు స్వయంగా చూసి అనుభవించి నాకు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఇవ్వు. కానీ నేను నీ స్థానంలో ఉండటానికి సిద్ధమే అని అన్నాడు. అప్పుడు వినాయకుడు, సరే కాని నాది ఒక ముఖ్యమైన షరతు. నువ్వు ఇక్కడ నా స్థానంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా అలా నా విగ్రహంలాగే ఉండాలి. భక్తులు వచ్చి నీతో ఏం చెప్పినా, ఏ కష్టం మొరపెట్టుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు స్పందించకూడదు. నేను ఈ షరతు ఎందుకు పెడుతున్నానో నీకు ఈరోజు సాయంత్రం చివరిలో వివరంగా చెప్తాను అని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత స్వామివారు విగ్రహంగా భద్రయ్యను మార్చి తాను భద్రయ్య రూపంలోకి మారిపోతారు. సరే భద్రయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీ గొడ్డలి తీసుకుని అడలికి వెళ్ళి కట్టెలు కుట్టి వస్తాను అని చెప్పి వినాయకుడు బయలుదేరుతాడు. మెల్లగా సూర్యోదయం అవుతుంది. వినాయకుడు అడవిలో భద్రయ్య చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ గుడిలో భద్రయ్య వినాయకుడి స్థానంలో అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఆ ఊరిలోని అత్యంత ధనవంతుడు, మహాలోభి అయిన కమలనాథం అనే వడ్డీ వ్యాపారి ఎప్పుడూ ఏడాదికి ఒక్కసారి మాత్రమే తన జన్మదినం నాడు గుడికి వెళ్ళేవాడు. కాని కమలనాథం ఆ రోజు హడావిడిగా గుడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇలా అంటాడు: ఓ విఘ్నేశ్వర, నేను పక్క ఊరిలో కొత్తగా ఒక పెద్ద వ్యాపారం మొదలు పెడుతున్నాను. ఆ వ్యాపారంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసి నాకు చాలా చాలా లాభాల వర్షం కురిపించు స్వామి, నా ఖజానా ఎప్పుడూ నిండేలా ఆశీర్వదించు అంటూ వంగి వంగి దండాలు పెట్టుకుంటాడు. అలా నమస్కారం పెట్టే క్రమంలో అతను తన కండువాను సవరించుకోగా పొరపాటున తన జేబులో ఉన్న బంగారు నాణాలు ఉన్న పర్సు కింద పడిపోతుంది. కమలనాథం అది చూసుకోకుండా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి ఆ తర్వాత అలాగే గుడిలోంచి వెళ్ళిపోతాడు. అది చూసిన భద్రయ్య కమలనాథానికి ఆ విషయం చెప్తాలని ఎంతో ఆరాటపడతాడు. కాని వెంటనే వినాయకుడు పెట్టిన కఠినమైన షరతు గుర్తువచ్చి మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఆ ఊరిలోనే కటిక పేదవాడైన ఎల్లయ్య అనే కూలి గుడికి వస్తూ ఉంటాడు. గుడి నుంచి వేగంగా బయటకు వస్తున్న కమలనాథం ఆ ఎల్లయ్యను అడ్డనించి కోపంగా ఇలా అంటాడు: ఒరే ఎల్లయ్య, నీ పనులన్నీ పక్కన పెట్టి తొందరగా నా ఇంటికి రా. ఇంట్లో చాలా పని ఉంది. ఈరోజు పట్నం నుండి మా చుట్టాలు వస్తున్నారు. నువ్వు వెంటనే చెరువుకు పోయి నీళ్లు తేవాలి, వంట వాళ్లకు సహాయం చెయ్యాలి, పరిగెత్తు అని అంటాడు. దానికి ఎల్లయ్య భయపడుతూ, సరే అయ్యా కమలనాథం గారు, గుడిలోకి వెళ్ళి స్వామివారికి ఒక్క దండం పెట్టుకుని ఒక్క 2 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తానయ్యా అని చెప్తాడు.
ఆ తర్వాత ఎల్లయ్య గుడిలోకి వెళ్ళి గణపతి ముందు నిలబడి కన్నీరు కారుస్తూ ఇలా అంటాడు, స్వామి విఘ్నేశ్వర, నేను రోజంతా ఎంత బరువైన పని చేస్తున్నా నా కడుపు నిండటం లేదు. చివరికి నా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. నా భార్యా బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఈ రోజు నుండి మరింత ఎక్కువగా పనిచేయాలి స్వామి. నా దగ్గర నీకు హుండీలో సమర్పించుకోవడానికి ఈ ఒక్క రూపాయి బిళ్ళ తప్ప నా దగ్గర ఇంకా ఏమీ లేవు స్వామి. నాకున్న ఈ ఒక్క రూపాయిని స్వీకరించి నా కష్టాలు తీర్చు తండ్రి అని చెప్పి ఎంతో భక్తిగా ఆ రూపాయిని హుండీలో వేసి వెళ్ళిపోదామనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అతనికి కిందపడి ఉన్న కమలనాథం పర్సు కనబడుతుంది. ఎల్లయ్య ఆ పర్సును చేతిలోకి తీసుకుని చూస్తే అందులో ఎన్నో బంగారు నాణాలు ఉంటాయి. అతను ఆశ్చర్యపోయి వినాయకుడితో ఆనంద భాష్పాలతో ఇలా అంటాడు, ఓ కరుణామయ్య, నీకు నేను నా దగ్గర ఉన్న ఒక్క రూపాయి వేస్తే నాకు ఈ విధంగా ఇంత ధనం దొరికేలా చేశావా? నా మొర ఆలకించావా? నా బాధలన్నీ తీర్చావు తండ్రి. ఈ పూట నుండి నేను నా కుటుంబం కడుపు నిండా 2 పూటలా అన్నం తినేలా చేశావు తండ్రి. నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అని చెప్పి ఎల్లయ్య ఆ పర్సు తీసుకుని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విగ్రహ రూపంలో ఉన్న భద్రయ్య కళ్ళారా చూస్తూ ఉంటాడు. అతను మనసులో గట్టిగా అరిచి, ఒరే ఎల్లయ్య, అది నీకు దేవుడిచ్చిన డబ్బు కాదు, మీ యజమాని కమలనాథం పారేసుకున్న పర్సు, దాన్ని ముట్టుకోకు అని చెప్పాలనుకుంటాడు. కానీ మళ్ళీ దేవుడిచ్చిన మాట గుర్తుకొచ్చి తనను తాను నిగ్రహించుకుని ఆగిపోతాడు. ఇంతలో గంగయ్య అనే ఒక వృద్ధ జాలరి దేవుడి దర్శనం నిమిత్తం గుడికి వస్తాడు. అతను వినాయకుడికి భక్తిగా నమస్కారం పెట్టుకుని తన మనసులోని మాటను ఇలా అంటాడు, స్వామి విఘ్ననాథ, రేపు నేను వేట కోసం నా పడవలో సముద్రంలోకి చాలా దూరం వెళ్తున్నాను. నా కుటుంబమంతా నా మీదే ఆధారపడి ఉంది. నాకు రేపు మంచి వేట లభించి నాకున్న అప్పులన్నీ తీరేలా చూడు తండ్రి. నన్ను దయతో రక్షించు. రాబోయే సముద్రపు వేటలు ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు రాకుండా నా ప్రాణాలను కాపాడు తండ్రి అని ప్రార్థిస్తుంటాడు. సరిగ్గా అదే సమయానికి పర్సు పోగొట్టుకున్న విషయం గమనించిన ధనవంతుడు కమలనాథం ఆ పర్సు కోసం వెతుక్కుంటూ ఆవేశంగా గుడికి వస్తాడు. అదే సమయంలో దర్శనం చేసుకున్న జాలరి గంగయ్య బయటకు వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతున్న గంగయ్యను కమలనాథం దౌర్జన్యంగా ఆపి తన వెంటే వచ్చిన అనుచరులతో ఇలా అంటాడు, ఒరే, పట్టుకోండి వాడిని. నేను గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇతనే వచ్చి ఉంటాడు. ఇతనే ఖచ్చితంగా నా పర్సు దొంగిలించి ఉంటాడు. చూస్తుంటే వీడి వేషధారణ దొంగలానే ఉంది. నా డబ్బుల పర్సు వీడే కొట్టేశాడు అని కమలనాథం ఖచ్చితంగా అహంకారంతో చెప్పడంతో ఆ జాలరినే దొంగ అనుకుని కమలనాథం అనుచరులు అతన్ని దారుణంగా కొడుతూ లాక్కుని వెళ్ళిపోతుంటారు. అమాయకుడైన గంగయ్య ఏడుస్తూ, అయ్యా, నేను దొంగను కాను, నన్ను వదిలేయండి అని ప్రాధేయపడుతున్నా ఎవ్వరూ వినరు. అది చూసిన భద్రయ్య తట్టుకోలేకపోతాడు. తన కళ్ళ ముందే ఒక అమాయకుడికి శిక్ష పడడం చూడలేక ఉండబట్టలేక గట్టిగా అరుస్తూ విగ్రహంలోంచి ఇలా అంటాడు, ఆగండి. ఓ కమలనాథం, ఆ జాలరి గంగయ్య నిరపరాధి. నీ పర్సు అతను దొంగిలించలేదు. ఇక్కడికి గుడికి వచ్చిన పేదవాడైన ఆ ఎల్లయ్య దానిని దేవుడిచ్చిన వరంగా భావించి దొంగిలించి వెళ్ళిపోయాడు. వాడు ఇంకా ఎంతో దూరం వెళ్ళి ఉండడు. వెంటనే వెళ్ళండి, వెళ్ళి ఆ ఎల్లయ్యను పట్టుకోండి. పాపం ఏ పాపం ఎరుగని ఆ జాలరిని వదిలేయండి అని చెప్పేస్తారు. అలా గుడిలోని విగ్రహం నుంచి స్వయంగా దేవుడే మాట్లాడి నిజం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయి దేవుడు చెప్పిందే ఖచ్చితమైన నిజం అని నమ్ముతారు. వెంటనే వాళ్ళు ఆ జాలరి గంగయ్యను విడిచిపెడతారు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి దారిలో వెళుతున్న పేదవాడైన ఎల్లయ్యను పట్టుకుని అతని దగ్గర ఉన్న పర్సును లాక్కుని దొంగతనం చేశాడన్న నెపంతో పోలీసులకి అప్పగిస్తారు. చీకటి పడుతుంది, రాత్రి అవుతుంది. అడవి నుంచి కట్టెలు కొట్టి తిరిగి వచ్చిన వినాయకుడు గుడిలో ప్రత్యక్షమవుతాడు. స్వామివారి స్థానంలో ఉన్న భద్రయ్య తన నిజరూపంలోకి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు భద్రయ్య వినాయకుడితో ఎంతో గర్వంగా ఇలా అంటాడు, స్వామి, చూశావా, ఈరోజు నేను నీలా మౌనంగా ఉండిపోకుండా ఒక దొంగను పట్టించాను. ఏ పాపం చెయ్యని ఆ అమాయక జాలరివాడిని ప్రాణాపాయం నుంచి కాపాడాను తెలుసా? నువ్వు నన్ను ఏం జరిగినా నోరు విప్పవద్దని చెప్పావు కదా, అయినా నేను ఎందుకు మాట్లాడానో తెలుసా? నేనలా సకాలంలో నిజం చెప్పడం వల్ల ఒక నిరపరాధి అయిన జాలరిని కాపాడగలిగాను. ఒక దొంగతనం జరగకుండా ఆపగలిగాను. నేను చేసింది మంచిదే కదా స్వామి అని అంటాడు. దానికి వినాయకుడు చిన్నగా నవ్వి ఇలా సమాధానమిస్తాడు,
ఓ పిచ్చి భద్రయ్య, అదంతా జరిగేలా చేసింది నేనే అని నీకు తెలియదు. ఆ ఎల్లయ్య కటిక పేదవాడు. రోజంతా ఎంత కష్టపడి పనిచేసినా కనీసం కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నాడు. ఆ దొరికిన డబ్బుతో వాడు తన కుటుంబం కడుపు నింపుకుంటాడు అని నేను రాసిపెట్టాను. అంతేకాకుండా ఆ కమలనాథం వడ్డీ వ్యాపారం పేరుతో ఎంతో మందిని పీడించి పాపాలు చేశాడు. వాడి పాపభారం ఆ విధంగా తన ధనం కోల్పోవడం వల్లన్నా కొంత తగ్గుతుందని నేను ఆ పర్సు పడేసేలా చేశాను. అందుకే ఆ ఎల్లయ్యకు ఆ ధనవంతుడి ధనం దొరికేలా చేశాను. అలాగే ఆ జాలరి గంగయ్య రేపు సముద్రంలోకి వేటకు వెళ్తున్నాడు. రేపు సముద్రంలో భయంకరమైన తుఫాను రాబోతోంది. అతను తన ప్రయాణంలో ఆ తుఫాను ధాటికి చిక్కుకొని ఖచ్చితంగా మరణించబోతున్నాడు. అందుకే అతను రేపు సముద్ర ప్రయాణం చేయకుండా ఆపడానికి ఈరోజు దొంగతనం నెపంతో అతనిని కనీసం ఒకరోజు జైలుకు వెళ్లేలా చెయ్యాలి అనుకున్నాను. నా ప్రణాళిక అది. కానీ ఇప్పుడు నీ తొందరపాటు వల్ల, నువ్వు మాట్లాడటం వల్ల ఆ ధనవంతుడు కమలనాథం తన డబ్బును తిరిగి పొంది అహంకారంతో మరిన్ని పాపాలు చేస్తూ ధనాన్ని సంపాదిస్తూనే ఉంటాడు. కడుపు నిండా తినాలి అనుకున్న ఆ పేదవాడు ఎల్లయ్య ఇప్పుడు జైల్లో పడి ఆకలితోనే ఉంటాడు. అంతేకాదు, జైలుకు వెళ్లాల్సిన ఆ జాలరి గంగయ్య రేపు యథావిధిగా సముద్ర ప్రయాణం చేసి ఆ తుఫానులో పడి తన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు. చూసావా, నేను ఎప్పుడు ఎవరిని ఎలా ఆదుకోవాలో, నా భక్తుల్ని ఏ విధంగా రక్షించాలో నాకొక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. నిన్ను కూడా ఆదుకునే సరైన సమయం వచ్చినప్పుడు నిన్ను నేను తప్పకుండా ఆదుకుంటాను. నువ్వు చేసిన పూజలకు, నీ భక్తికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాను. అప్పటి వరకు ఓపికతో వేచి ఉండు భద్రయ్య. నీ తొందరపాటు ఎంత నష్టం చేసిందో ఇప్పుడు నీకు అర్థమైందా అని అంటాడు. ఈ మాటలు విన్న భద్రయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోయి చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటాడు. స్వామి విఘ్నేశ్వర, నన్ను క్షమించండి తండ్రి. నాకేమీ తెలియదు. నేను చేసిన ఈ చిన్న తప్పిదం వల్ల, నా తొందరపాటు వల్ల రేపు ఒక అమాయక జాలరి చనిపోతున్నాడు. అతన్ని రేపు ఎటు తిరిగి ఎలాగైనా మీరే రక్షించండి స్వామి. మీ లీలలు ఎంత అద్భుతమైనవో, వాటి వల్ల ఎంతమంది భక్తులు పరోక్షంగా రక్షించబడుతున్నారో నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. ప్రపంచాన్ని నడిపించే మీ బాధ్యత, మీ పని ఎంత కష్టమో నాకు ఈరోజు కళ్లకు కట్టినట్లు తెలిసి వచ్చింది స్వామి. నన్ను క్షమించు అని వేడుకుంటాడు. అప్పుడు వినాయకుడు చిరునవ్వు నవ్వుతూ అతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. భద్రయ్యకు జ్ఞానోదయమవుతుంది. నిజమే కదా ఫ్రెండ్స్, దేవుడి లీలలు సాధారణ మనిషి బుద్ధికి, ఊహకు ఏమాత్రం అందవు. ప్రతి సంఘటన వెనుక, మన జీవితంలో జరిగే ప్రతి ఆటంకం వెనుక భగవంతుని యొక్క ఒక అదృశ్యమైన మహాసంకల్పం దాగి ఉంటుంది. మన కంటికి కష్టంలా, ప్రతికూలంగా కనిపించేది రేపు జరగబోయే ఒక గొప్ప శుభమై ఉండవచ్చు. అలాగే ఈరోజు మనకు లాభంలా, శుభంలా కనిపించేది రేపు మన పాలిట పెద్ద కష్టమై, శాపమై కూడా మారవచ్చు. అందుకే దేవుడి ఈలలు, ఆయన వేసే అడుగులు ఎవ్వరికీ అంతి చిక్కవు. భగవంతుడు తన భక్తులకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడంలో కొంత ఆలస్యం అవ్వవచ్చునేమో, కానీ ఆయన నమ్ముకున్న వారికి అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగనివ్వడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, నెల ప్రారంభమయ్యే ఈ అద్భుతమైన రోజున చక్కగా వీలైన వారు, సమయం కుదిరిన వారు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి నీ ఇంటి సమీపంలో ఉన్న ఏదైనా గుడికి వెళ్తే చాలా చాలా మంచిది. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి గుడి, శివుడి గుడి లేదా వినాయకుడి గుడి, అమ్మవారి గుడి, ఇలా మీకు నచ్చిన మరియు మీకు దగ్గరలో ఉన్న ఏ గుడికి వెళ్ళినా సరే ఎంతో మేలు జరుగుతుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల లేదా బిజీ షెడ్యూల్ వల్ల గుడికి వెళ్ళలేని వారు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారు కనీసం తమ ఇంట్లోనే దేవుడి ఫోటో ముందు ప్రశాంతంగా నిలబడి నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో చక్కగా పూజా గదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవాలి. ఆ దీపపు వెలుగుల్లో దేవుడిని మనసారా ప్రార్థించాలి. ఇక ఈ విశేషమైన రోజున మనం తినవలసిన ఆ ప్రత్యేక పదార్థం ఏమిటంటే శనగలు. అవును, ఈరోజు చక్కగా శనగలను తింటే చాలు, నెలంతా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ ఒక్కరోజు శనగలు తినడం వల్ల ఈ నెల మొత్తం ఎటువంటి కష్టాలు రాకుండా, మానసిక శారీరక సమస్యలేవీ దరిచేరకుండా ఉంటాయి.
శనగలు గ్రహాల అనుగ్రహాన్ని, ముఖ్యంగా గురుగ్రహం మరియు బుధ గ్రహాల సాకారాత్మక శక్తిని మనకు అందిస్తాయి. దీనివల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ రోజున మీరు శనగలను ఎలా తినాలి అంటే మీకు నచ్చిన పద్ధతిలో తినవచ్చు. చక్కగా రాత్రిపూట నానబెట్టిన శనగలను గాని, లేదా ఉదయాన్నే ఉడకబెట్టిన శనగలను గాని, లేదా కొద్దిగా తాలింపు పెట్టుకున్న శనగలను గాని స్వీకరించవచ్చు. ఒకవేళ మీకు తీపి ఇష్టమైతే ఆ శనగల్లో కొద్దిగా పంచదార లేదా బెల్లం లేదా తేనె వేసుకుని అయినా సరే తినవచ్చు. ఇలా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా శనగలను తయారు చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి కఠినమైన నియమాలు లేవు. మీ వీలును బట్టి ఎలాగైనా సిద్ధం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన అతి ముఖ్యమైన నియమం ఒకటుంది. మీరు శనగలను ఏ రూపంలో తయారు చేసుకున్నా సరే వాటిని నేరుగా తినకూడదు. మొదట ఆ శనగలను ఒక చిన్న గిన్నెలో లేదా ప్లేట్లో పెట్టుకుని మీ పూజా గదిలో ఉన్న దేవుడి ఫోటో ముందు కనీసం 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత దేవుడికి మనసారా నమస్కారం చేసుకోవాలి. కళ్ళు మూసుకుని, స్వామి, ఈ నెలంతా మాకు ఎంతో బాగా కలిసి రావాలి, మా కుటుంబంలో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి, మాకు ఎలాంటి కష్టాలు సమస్యలు రాకూడదు, మా ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలి అని మీ మనసులో ఉన్న కోరికను, సంకల్పాన్ని భక్తితో తలచుకోవాలి. అలా దేవుడి ముందు నైవేద్యంలాగా ఉంచి ప్రార్థన చేసిన ఆ శనగలను ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించాలి. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా కొద్ది కొద్దిగా పంచాలి. దీనివల్ల కుటుంబంలో ఉన్న చిన్నపాటి కలహాలు, మనస్పర్ధలు కూడా తొలగిపోయి అందరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఇలా నెల ప్రారంభంలోనే భక్తితో, నమ్మకంతో దేవుడి అనుగ్రహం పొంది శనగలను ప్రసాదంగా తీసుకోవడం వల్ల మీ ఇంట్లో మరియు ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తంతా తొలగిపోయి సాకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఈ నెలంతా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతమవుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఆ అప్పుల నుండి విముక్తి లభించే మార్గాలు కనిపిస్తాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కాబట్టి ఎవరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. రేపు 1వ తారీఖు నాడు అందరూ తప్పకుండా శనగలను దేవుడి ముందు ఉంచి భక్తితో తిని ఆ భగవంతుడి కృపతో అఖండ ఐశ్వర్యాన్ని, సకల శుభ ఫలితాలను పొందండి. మీ జీవితంలో ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.